ఒకటి సామెయలు 10వ అధ్యాయము. అప్పుడు సామెయలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించుచున్నాడు అని చెప్పి ఇలాగు సెలవిచ్చెను. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సాహులో నుండు రాహేలు సమాధి దగ్గర 2 మనుష్యులు నీకు కనబడుదురు. వారు నీవు వెదకబోయిన గార్ధబములు దొరికినవి. నీ తండ్రి తన గార్ధబముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. తర్వాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బెతేలునకు దేవుని యొద్దకు పోవు 3 మనుష్యులు నీకు ఎదురు పడుదురు. ఒకడు 3 మేక పిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయుచూ వత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారి చేత నీవు తీసుకొనవలెను. ఇలాగున పోవుచు ఫిలిస్తీయుల దండు కాపు వారుండు దేవుని కొండకు చేరుదువు. అచట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితార వాయించు వారి వెనక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. దేవుడు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయుము. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివొత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయు వరకు 7 దినముల పాటు నీవు అచట నిలువవలెను. అతడు సామెయలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి కొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతని నెరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినదేమిటి, సౌలు ప్రవక్తలలో నున్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, ఆ స్థలమందండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగెను. అందుకు సౌలును ప్రవక్తలలో నున్నాడా అను సామెత పుట్టెను. అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను. సౌలు యొక్క పినతండ్రి అతనిని అతని పనివానిని చూచి మీరిద్దరూ ఎక్కడికి పోతిరని అడగగా అతడు గార్ధబములను వెదకబోతిమి, అవి కనబడకపోగా సామెయలు నొద్దకు పోతిమని చెప్పినప్పుడు సౌలు పినతండ్రి, సామెయలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా, సౌలు గార్ధబములు దొరికినవని అతడు చెప్పెనని తన పిన్న తండ్రితో అనెను గాని రాజ్యమును గూర్చి సామెయలు చెప్పిన మాటను తెలుపలేదు. తర్వాత సామెయలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇజ్రాయేలీయులతో ఇట్లనెను, ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేను ఇజ్రాయేలీయులైన మిమ్మును ఐగుప్త దేశములో నుండి రప్పించి ఐగుప్తీయుల వంశములో నుండి మిమ్మును బాధపెట్టిన జనములన్నింటి వశములో నుండి విడిపించి తిని, అయినను మీ దుర్దశలన్నింటినీ ఉపద్రవములన్నింటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమింపుమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. ఇజ్రాయేలీల గోత్రములన్నింటినీ సామెయలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను. బెన్యామీను గోత్రమును వారి ఇంట కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మత్రి ఇంటి కూటము ఏర్పడెను. తర్వాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతనికి వెదికినప్పుడు అతడు కనబడలేదు. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను.
వారు పరిగెత్తిపోయి అక్కడ నుండి అతని తోడుకొని వచ్చిరి. అతడు జనసమూహములో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను. అప్పుడు సాముయేలు, జనులందరిలో యెహోవా ఏర్పరచిన వానిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటివాడొకడును లేడని చెప్పగా, జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవియగును గాక అని కేకలు వేసిరి. తర్వాత సాముయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతటా సాముయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేశెను. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను.